నమస్తే, నేను మీ వెంకటరాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. మీరు చార్ధామ్ వీడియోస్ని మీరు ఆదరించిన తీరుకి మెనీ థ్యాంక్స్. ఇది నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే అదొక అద్భుతం. చార్ధామ్ యాత్ర అనేది ఒక అద్భుతం. గమనించగలిగిన వారికి ప్రతి చోట పరమేశ్వరుడు దర్శనమిస్తూనే ఉంటాడు. ఐ థింక్ నేను జీవితంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి విషయాలు ఎన్నెన్నో, అవన్నీ కూడా కేదార్నాథ్ యాత్రలో నాకు పరమేశ్వరుడు ప్రసాదించాడని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా చూడండి మీరు. ఇది నేను పరమేశ్వరుని కోరుకున్నాను. నేను అడగకుండానే స్వామివారు తన మెడలోకి తీసి నాకు వేశారనమాట. తర్వాత అయితే నాకు తర్వాత న్యూస్ వింటుంటే ఒక బాధ కలిగింది. ఏంటంటే మొదటి 15 రోజుల్లోనే చార్ధామ్ యాత్రలో 60 మంది సుమారు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ల వల్లనైతేనేమి, హార్ట్ అటాక్ వల్లనైతేనేమి, రకరకాల కారణాల వల్ల. దాని మీద కాస్త నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యాత్రలు చేసేటప్పుడు కాస్త మనలో ఏదైనా అప్డేట్స్ రావాలి అన్నది. వీడియో ఆఖరిలో మీకు ఇంకొకటి కూడా పరిచయం చేస్తాను. అంటే ట్రావెల్ ఏజెన్సీ ఒక మార్గం చార్ధామ్ యాత్ర చేయడానికి. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కాకపోతే, టికెట్లు దొరకకపోతే ఇంకొక మార్గం ఏముందన్నది నాకు తెలిసింది, మంచిది అనిపించింది. అది మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ వేసుకోండి. సో మొట్టమొదటిగా మన చార్ధామ్ యాత్రలో మన సన్నద్ధత లోపించటం. అదేంటండి అంటే తగిన ఫిట్నెస్ కానివ్వండి, ఒక 2-3 నెలల నుంచి ముందు నుంచే ఫిట్నెస్ గురించి ట్రై చేయడం లేదు. అక్కడ వింటర్ కోట్స్, రెయిన్ కోట్స్, థర్మోప్లాస్క్ వగైరా తీసుకెళ్ళకపోవడం. ఇవన్నింటి తర్వాత చాలామంది అడగడం ఏంటంటే నన్ను రిజిస్ట్రేషన్ లేదండి వెళ్ళొచ్చా, లేదా రిజిస్ట్రేషన్ అక్కడ దొరుకుతుందా, ఇలాంటి క్వశ్చన్లన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనం అక్కడ అడ్మినిస్ట్రేషన్, అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన సూచనలు మనం పట్టించుకోవట్లేదు. కేవలం మనం ఏంటంటే ఏదో విధంగా యాత్ర చేయాలని సంకల్పం పెట్టుకున్నారు. అన్నింటికీ పరమేశ్వరుడు ఉన్నాడని ఒక ఆశ ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి. అది కొంతవరకు ఇబ్బంది పడుతుందని చెప్పొచ్చు. రెండోది చాదస్తం. ఏదో రకంగా యాత్ర చేసేయాలి. ఏదో రకంగా యాత్ర చేసేయాలంటుందో మీకు అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? నాలాంటి చాదస్తుడు ఒకడు ఇంట్లో చిన్న అసౌచం వచ్చిందని కాశీయాత్ర బయలుదేరగానే ఇంటికి బయలుదేరి ఒక పూటకోళ్ళ ఇంట్లో ఆగి అక్కడ భోజనం చేశాడు. భోజనం చేయగానే లాస్ట్లో వక్క ఇస్తుంది ఆమె. ఆ ఒక్క నవ్వులు తింటుండగానే ఆమె వచ్చి అంటది, అయ్యయ్యో ఎంతమందికి ఇచ్చాను, ఒక్కడు కూడా నవ్వలేకపోయారు, మీరు మాత్రం ఒక్కసారికి నదిలేశారు, మీ దంతాలు గట్టిగా పొగుడుతాను. అయ్యో ఇంట్లో చిన్న అసౌచం వచ్చిందని బయలుదేరాను, అలాంటి ఇక్కడ నాకు ఎవరెవరో తిన్న ఒక్క నోటికి ఇచ్చిందని చెప్పేసి ఇంకా దీనికి క్షమార్హం లేదు. వెంటనే వెళ్ళిపోయి గంగానదిలో ములగాలని వెళ్ళి ఎట్లయితే తీర్థయాత్ర చేసి గంగానదిలోకి వెళ్ళి అక్కడ మురుగుతాడు అనమాట. ఇంతలో ఏం జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఒక ఆయన కాలం చేస్తే ఆయన తీసుకొచ్చి ఏం చేస్తారు, ఆ గంగా నదిలో తోసేస్తే అదే టైంకి ఈ మహానుభుడు పైకి లేస్తాడు అనమాట. పైకి లేస్తే ఇంకేముంది, ఆ పడిపోయినాడు గంగలో పడి మళ్ళీ పునర్జీవితుడు అయ్యాడు అని చెప్పేసి తీసుకొచ్చేసి ఇంటికి ఈయనంత చెప్పినా వినరు అనమాట. వినకుండా ఆయనకి వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళ కళ్ళు, మాంసం వగైరా సర్వం సంస్థ పట్టించేస్తే ఆయన అనుకుంటాడు, అయ్యో చిన్న సాదస్తం గురించి ఇంత దూరం వచ్చి ఇన్ని కష్టాలు అనిపిస్తున్నానే, అదేది ఇంట్లోనే నేను నివృత్తి చేసుకుంటే బాగుండదని. సో చాదస్తం అనేది అంటే ఒక మంకు పట్టు ఏదో రకంగా చేయాలనే విషయం మనని ఎటువంటి కష్టాలకి గురి చేస్తున్నది ఇదొక్క ఉదాహరణ. ఇది కథలాగే తీసుకోండి. సో నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ధామ్ యాత్ర చేయాలనుకున్న ప్రతి ఒక్క లైఫ్ టైం డెస్టినేషన్ చార్ధామ్, అమర్నాథ్ యాత్ర ఇలాంటివి. సో చార్ధామ్కి వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫిట్నెస్ ఎంత ఉంది, కనీసం రోజుకి 5 కిలోమీటర్లు నడవగలుగుతున్నారా, 5 to 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ వెళ్ళి 5 కిలోమీటర్ రావడం, ఇలా ఒక ప్రాక్టీస్ చేయండి. ఫిట్నెస్ చూసుకోండి. 2 అక్కడ కావాల్సిన సరంజామాలు ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ కోట్, రెయిన్ కోట్, గ్లౌజెస్, థర్మోప్లాస్క్, టాబ్లెట్స్, మెడిసిన్స్ మస్ట్. వీటిలన్నింటి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండవలసిన ఒక మైండ్ సైకలాజికల్ స్టేట్ ఏంటంటే, మనం వెళ్తుంది హిమాలయాలకి, అక్కడ ఋషులు ఎంతో కష్ట నష్టాలు కూర్చి అక్కడ ఉంటుంటారు. అలాంటిది మనం పిక్నిక్ లాగా వెళ్ళి రాగలమా? మన ఇంట్లో దొరికిన ఫుడ్ అక్కడ దొరుకుతుందా? ఇంట్లో ఉన్నట్టే మనకి బెడ్ అక్కడ దొరుకుతుందా? సో టిఫిన్ మన ఇంట్లో దొరుకుతాయా? అనుకున్నట్టు యాత్ర జరుగుతుందా? ఇవన్నీ కష్టం.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మేము కేదార్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు 22 కిలోమీటర్ల ట్రెక్ పైకి. సో 12 కిలోమీటర్లు చాలా కష్టపడి ఎక్కగలిగాం నా వయసుకి. కొంతమంది యువకులు ఎక్కేసారు అనుకోండి. అక్కడి నుంచి మేము ఒక 10 కిలోమీటర్ల వరకు గుర్రాన్ని రైడ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. సో రిటర్న్ వచ్చేటప్పుడు అనుకున్నాం 22 కిలోమీటర్లు నడిచేయడం కదా అని చెప్పేసి కష్టపడి 22 కిలోమీటర్లు నడుచుకుని వచ్చిన తర్వాత అక్కడికి అయిపోయింది యాత్ర అనుకున్నాం. సో అక్కడేం జరిగింది, అక్కడి నుంచి మనకి గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్ వరకు 5 కిలోమీటర్లు జీపు ఉంటుందన్నమాట. వచ్చేటప్పుడు దాంట్లో వచ్చాం. వెళ్తాడు అది ఉంటుంది అనుకున్నాం. కానీ అక్కడ వ్యవస్థ మనం నిందించినట్టు ఉంటుంది. కానీ ఇక వాళ్ళంతే, ఆ జీప్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ పికప్ చేసుకుంటారు అన్న వ్యవస్థ లేదు. ఇక్కడ అడిగితే లేదని అక్కడ ఆగుతుంది అన్నారు, అక్కడ అడిగితే లేదు వెనక్కి ఆగుతుంది అన్నారు. ఈ లోపల కొంచెం గట్టిగా అడిగితే ఏమన్నారంటే మేము మెల్లిగి నడిచి వెళ్ళిపోండి అన్నారు. సో అది ఇంకో 5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మా వ్యాన్ ఏమైనా పార్కింగ్ దగ్గరలో ఉందంటే హెవీ రష్ మూలంగా 3 కిలోమీటర్స్ అవతల మా కారు పార్కింగ్ చేశారు. ఆల్మోస్ట్ ఎంత అయిందండి, 22 + 5 27 30. అక్కడ కేదార్నాథ్ నడిచింది 1 కిలోమీటర్, 32 కిలోమీటర్స్ సుమారుగా నడవలసి వచ్చింది. ఇలాంటి అన్నింటికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఒక మహత్తరమైన యాత్ర చేస్తున్నామనే భావన మనసులో లేకుండా మనం ఇంట్లో ఉన్నట్టు అన్నీ జరగాలంటే మాత్రం అవ్వదు. మీరు అలాగ ఆలోచించనుకోండి, నాలాంటి కొందరు ఆలోచిస్తారని చెప్తున్నాను. సో ఇది ఈ విధమైన మానసిక సన్నద్ధతతో మనం వెళ్ళాలి. ఏమంటే ప్రాణం ఉంటే వచ్చే సంవత్సరం వెళ్ళొచ్చు, అంతేగాని పరమేశ్వరుడు ఇచ్చిన ప్రాణాన్ని మనం అంత నిర్లక్ష్యంగా విసిరేసుకోవడం, తగిన సన్నద్ధత లేకుండా వెళ్ళటం అంత కరెక్ట్ అంటారా? మీరు ఆలోచించండి. సో మీకు ఇంకొక యాత్ర పద్ధతి గురించి చెప్తాను కదండి. ఓకే, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కుదిరింది, లేదు మీతో పాటు అనుభవించలేని యాత్రికులు ఉన్నారు, మీరు ట్రైన్లో వెళ్ళి వచ్చేయగలరు, వెల్ అండ్ గుడ్. ఇవన్నీ కాకపోతే నేను గమనించిన ఇంకొక పద్ధతి ఏంటంటే, మీకు ఢిల్లీ నుంచి కానీ హరిద్వార్ నుంచి కానీ పెర్ డే 5,000 రూపీస్ అండి. ఎర్టిగా అంటే మీకు 4-6 కూర్చోవచ్చు. ఈవెన్ డిజైర్ వెహికల్స్ ఇట్లాంటివి కానీ పర్ డే 5,000 రూపీస్ తీసుకుంటారు. టోల్ గేట్లు, డ్రైవర్ ఛార్జెస్, డీజిల్ ఎవ్రీథింగ్ వాళ్ళవే. మీకు మొత్తం చార్ధామ్ యాత్ర అన్నీ తిప్పుకొని ఎన్ని రోజులు అయితే అన్ని 5,000. వాళ్ళకి ఫుడ్ బెడ్ కూడా మీకు సంబంధం లేదు. బై ఛాన్స్ మీతో వస్తే తింటారు, బట్ బెడ్ మాత్రం వాళ్ళు బయటే పడుకుంటారు, కార్లో పడుకుంటారు, లేదా డ్రైవర్స్కి లాడ్జ్ వాళ్ళు ఏమైనా అరేంజ్ చేసి అక్కడ పడుకుంటారు అన్నది అప్ టు దేర్ లిమిట్స్. మనకి దాంతో సంబంధం లేదు. ఈ 5,000 రూపీస్ చేసుకుంటే దీనివల్ల మనకు ప్లస్ ఏంటంటే, మీరు ఏ ప్రాంతం వారైనా ఆ ప్రాంతానికి తగినట్టుగా ఫుడ్ ఎక్కడుందో అక్కడ ఆపుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఫుడ్ సరిపడకపోతే స్టమక్ డిజార్డర్స్ రావడం కానివ్వండి, లేదా సరిగ్గా తినకపోతే నీరసం, ఇవన్నీ జరగవచ్చు. ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు కావాలని కూడా ఆగచ్చు, కావాలని కూడా వెళ్ళొచ్చు. అది 20-25 మందితో వెళ్ళడం అంటే అది జరగదు. కాబట్టి అందులో మెజారిటీ పీపుల్ ఎక్కడుంటే అక్కడే ఫుడ్ కాపుతారు. కాబట్టి మీకు ఆ సమస్య ఈ కారులో ఉండదు. చక్కగా డ్రైవరే ఒక రకంగా మీకు చిన్న సైడ్ గైడ్ లాగా మీకు తయారవుతాడు అనమాట. ఎందుకంటే ఎక్కడి నుంచి విజువాలిటీ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేవప్రయాగ్లో వెళ్ళాం మేము. ఒక చోటను చూస్తే సరిగ్గా కనిపించలేదు ఆ నదీ సంగమం. మళ్ళీ ఆయన డ్రైవర్ ఇలా తిప్పుకొని వచ్చి నది యువతల పక్క బ్రిడ్జి మీద వచ్చి ఒక చోట ఆపాడు అనమాట. అక్కడి నుంచి బాగా కనపడింది. సో ఆ విధమైన గైడెన్స్ మనకు ఉంటుంది. ఇటు వచ్చి మనం కేదార్నాథ్లో మాత్రం పైన ముందు ఆన్లైన్లో డార్మిటర్స్ బుక్ చేసుకుంటే మిగిలినంతా కూడా ఈ విధమైనటువంటి ట్యాక్సీ బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. సుమారుగా 10 రోజులు అనుకోండి, 50,000. నాకు 10 రోజులు యాత్ర అయిపోతుంది. లేదు ఇంకా స్లోగా చేశారు, ఎక్కడైనా ఒకరోజు ఆగాలనిపించింది, మ్యాక్సిమం 15 డేస్ చేసుకోండి. 75 ఇంటూ మీరు 4 వెళ్ళారు అనుకోండి, ఎట్టుగా అయితే 5 మెంబర్స్ ఈజీగా వెళ్ళచ్చు. 5,20,000 కూడా 5-15 15,000 అవుతుంది. ఇంకా మీకు ఫుడ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంచుమించు అదే ఖర్చులో వెళ్తుంది. ఇది కూడా బాగుంటుంది. మేము వాళ్ళల్లో లాస్ట్ 4 రోజులు వచ్చాం కాబట్టి ఆ వ్యవస్థ చూశాను. నేను ప్రయాణించిన వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో వాళ్ళ పేరు పెడతాను. చూసి ఒకవేళ నెక్స్ట్ టైం రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే నేను ఈ ట్రావెల్ ద్వారా వెళ్ళడం వల్ల జరిగిన ఇబ్బంది ఏంటంటే 24 మందికి ఒక ఒపీనియన్ ఉండదు, 24 మంది ఒకే ఐడియాలజీలు ఉండరు. సో 24 మందికి ఒకే ఫుడ్ సెట్ అవ్వదు. వీళ్ళందరినీ సన్నెత్తడం, వీళ్ళందరినీ తయారు చేయడం, వీళ్ళందరూ బయలుదేరటం, ఒకళ్ళు ఆగుతారు, ఒకళ్ళు గుర్రం వెళ్తారు, ఒకళ్ళు నడిచొస్తారు, ఇవన్నీ మాకు డిస్టర్బెన్సెస్ జరిగాయి. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. కొంచెం ఇండివిజువాలిటీ ఉంటుంది, మనకి కొంత ప్రైవసీ ఉంటుంది. ఆగాలనుకుంటే ఆగొచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది గమనించి మీరు వీలైతే హరిద్వార్ నుంచి కానీ మన ఢిల్లీ నుంచి కానీ
చక్కగా ఒక క్యాబ్ బుక్ చేసుకోండి, కొత్త క్యాబ్ చూసుకోండి. ఎర్టిగా అయితే సూపర్, బ్యాగ్ కూడా ఏసీ ఉంటుంది, అడిగి మరి ఎర్టిగా తీసుకోండి. 5000 ఇప్పుడు ఉంది, మహా అయితే ఒక మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి ఒక 500 పెరగొచ్చేమో. బట్ ఇది నాకైతే బాగా అనిపించింది. మనం ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు కారు, స్నానం చేయొచ్చు, అది మనకు కూడా ఉంటుందన్నమాట లగేజ్. సో ఇది నేను మీకు చెప్పదలుచుకున్న రెండవ యాత్ర విధానం. ఓకే, మరీ ముఖ్యంగా కేదార్నాథ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మనల్ని మనం అనలైజ్ చేసుకో, మన ఫిట్నెస్ కనీసం రోజుకి ఇంటి దగ్గర ఉన్న 10 కిలోమీటర్లు నడవగలిగితే, ఒక యాత్రకు ముందు 2 నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి. నడవగలిగితే ఆగుతూ సుమారు మేమైతే ఉదయాన్నే 4:35కి బయలుదేరాం. ఇంకా సోన్ప్రయాగ్, గౌరీకుండ ఇవన్నీ వచ్చేసరికి 7:30, 8 అయిపోయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 2 to 3 అయిపోయింది. అక్కడ ఇంకొక మీరు గమనించవలసిన విశేషం, యమునోత్రి కానివ్వండి, గంగోత్రి కానివ్వండి, లేకపోతే కేదార్నాథ్ కానివ్వండి, ఈవినింగ్ 3 తర్వాత వర్షం పడే ఛాన్స్ 99% వర్షం పడుతుంది. వాతావరణం కంప్లీట్గా మారిపోతుంది. ఏది ఏమైనా మీరు 3 o'clock లోపల యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వీలైతే 2 గంటలకి ఆలయం చేరుకొని 2 గంటల వరకు ఆలయం చేరుకుంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి. అదే నడవలేమని చెప్పేసి ఉదయం లేటుగా బయలుదేరి సాయంత్రం లేటుగా వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా 199% 3 గంటల తర్వాత వాతావరణం మారిపోతుంది, వర్షమే పడుతుందో వడగళ్ళే పడతాయో, ఆ చలికి మీరు తట్టుకోలేరు. అప్పటి వరకు ఉన్న వాతావరణం సడన్గా మారిపోతుంది. సో ఇది గమనించి మంచి ట్రెక్కింగ్ షూస్ ఉండాలి. అనవసరమైనటువంటి సాహసాలు వద్దండి యాత్రలో. దానివల్లనే కదా మన మొదటి 15 రోజుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా మనల్ని మనం అనలైజ్ చేసుకుందాం. మన హార్ట్ పరిస్థితి ఏంటి, మన ఫిజికల్గా మన ఫిట్నెస్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఫిజికల్గా ఫిట్నెస్ లేని వాళ్ళు 1 సంవత్సరం ముందే హెలికాప్టర్ బుక్ చేసుకోండి. దట్ ఈజ్ ఐ థింక్ ఉన్న వాటిల్లో ద బెస్ట్ వే. లేదు అనుకుంటే మాత్రం గుర్రాన్ని ఎక్కడానికి కూడా, గుర్రాన్ని కూర్చోడానికి కూడా అనుకుంటారు, గుర్రం మీద కూర్చొని వెళ్ళిపోతుంది కదా అని. అది చాలా నరకం అండి అది. ఎందుకంటే అది చెక్కపీటలను పీట ఒకటి వేస్తాడు, దాని మీద వేస్తే దుప్పడేస్తాడు, లేకపోతే లేదు. ఎప్పుడు దిగిపోతామని భగవంతుడా అని ఉంటుంది. ఆ గుర్రం మీద కూర్చుంటే అది ముందుగానే కదులుతుంటే మనం కూడా కదులుతూ ఉండాలి. అది పైకి వెనక వాలాలి, అది కిందకి దిగుతుంటే మనం అది కింద దిగుతుంటే వెనక వాలాలి, అది పైకి ఎక్కుతుంటే ముందుకు ఉండాలి. ఇట్లాంటి సర్కస్లు చేయాల్సి ఉంటుంది. బెటర్ అవర్ ఫిట్నెస్, లేదా డోలీ, లేదా హెలికాప్టర్. ఈ 3 తప్పిస్తే ఈవెన్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి, వయసు పైబడిన వాళ్ళకి గుర్రం కూడా సేఫ్టీ కాదండి. పాపం అవి కూడా అలసిపోయి అప్పుడప్పుడు డెక్కలు జారిపోయి పడిపోతూ ఉంటాయి. వాటితో ఇప్పుడు మనుషులు పడిపోతూ ఉంటారు. సో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇవన్నింటిని గుర్తుపెట్టుకొని యాత్ర చేయండి, పరమేశ్వరుని తలుచుకోండి. నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ అనవసరమైన సాహసం వద్దండి. ఈ ప్రాణం కూడా పరమేశ్వరుడు ఇచ్చింది కదా. ఆయన మనకి ఈసారి యాత్ర జరగకపోతే మళ్ళీసారి యాత్ర ఆయనే తీసుకెళ్తారు కదా. ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఏది కాదు చెప్పండి. సో నేను ఇస్తున్నటువంటి జాగ్రత్త ఇది ఒకటి, దీన్ని గమనించండి. ఇక మన తదుపరి యాత్ర విశేషాలు గెస్ చేయండి. జూలై 7th నేను ప్రయత్నం చేయకుండానే పరమేశ్వరుడే నన్ను పిలిపించుకుంటున్నాడు. ఒక లైఫ్ టైం డెస్టినేషన్. అది మీరు గెస్ చేయండి, కామెంట్లో చెప్పండి. అది కూడా అద్భుతమైన యాత్ర. జూలై 7th నుంచి అది మీకు చూపిస్తాను. ఈ లోపల ఏం చేస్తాము అంటే, మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది అడగటం ఏంటంటే, యోగులని కొంచెం కలిసి వారి సలహాలు, సూచనలు, వారి సాధన క్రమాలు తెలుసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. అలాగే ఆ ప్రస్థానంలో మొట్టమొదటిగా మనకి యాత్రలో కలిసినటువంటి స్వామీజీ చెన్నైలో ఉంటారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అయినప్పటికీ అర్థమవుతుంది. మొదటగా ఆయన పరమేశ్వరుడు పంపించిన గురువు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరు ఆయన తెలియదు. ఆయన నాకు మీరు చూశారు కదా, రుద్రాక్షమాల వేసి నన్ను ఆశీర్వదించారు. అక్కడ తమిళంలో చదివిన మంత్రమే కదా, ఆయన ఇనిషియేట్ చేశారు. సో ఆయన దగ్గరికి వెళ్తాను. అక్కడి నుంచి పరమేశ్వరుడు ఎటు తీసుకెళ్తారన్నది ఈ నెల 12th బయలుదేరుతానండి. కొంచెం 8th 10th వరకు చిన్న పనులు ఉన్నాయి పర్సనల్, అది చూసుకొని 12th నుంచి మళ్ళీ ఈ తమిళనాడులో ఉన్నటువంటి మొదటి గురువుగారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ఏమేమి చూడాలన్నది, మీరు చూడని టెంపుల్స్ ఏమిటి, అక్కడ తమిళనాడులో అన్ని గుళ్ళే, అడుగడుక్కి గుడే ఉంటుంది. ఏ గుడి చూడాలనుకుంటున్నారు, ఏ గుడి ప్రశస్తమైంది, మీరు ఇప్పటి వరకు చూడని ఏంటి, ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ తెలియజేయండి. తప్పకుండా అవి కవర్ చేస్తాను. నా గోల్ అయితే ఖచ్చితంగా కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వరకు వెళ్ళాలని ఉంది.
బట్ వర్షాలు కొంతమంది హెచ్చరిస్తున్నారు, అప్పుడే కేరళలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి అని. ప్రతికూల పరిస్థితి ఉంటే తప్పిస్తే ఆగను. కనీసం 20 days 18 days ఆ యాత్ర చేస్తాను. తర్వాత ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని జూలై 7th ఈ యాత్ర మాత్రం మీరే గెస్ చేయాలి. నేను డైరెక్ట్గా జూలై 7th చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది. ఈ లోపల మీరు ఏమైనా గెస్ చేయగలిగితే కామెంట్లో చెప్పండి. ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో మనకి నెక్స్ట్ 7th వరకు అందరికీ తెలియడం కోసం. సరేనా? మరి ఈ చాలా రోజులు మీతో విషయాలు పంచుకునే వచ్చాను. ఇక మన తదుపరి యాత్రతో మళ్ళీ కలుస్తాను. ఆల్మోస్ట్ మీకు 12-13th ఒక వీడియో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 15 days మోస్ట్లీ మీకు తమిళనాడు నాకు తెలిసిన యోగేశ్వర్లు కానివ్వండి, సాధకులు కానివ్వండి కలిసి. ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్పబోతున్నాను మీకు. నేను టెంపుల్ ఎక్స్ప్లోర్ కాదండి, నా మార్గంలో భాగంగా టెంపుల్ని దర్శిస్తున్నాను. అవి కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఒక టెంపుల్కి ఆల్రెడీ గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రసిద్ధ ఒక వేణుగోపాల సమాలయంలో నేను ఫౌండర్ సెక్రటరీలో ఒకటిగా ఉన్నాను. నేను ఆ పదవి కూడా రాజీనామా చేసేసి ఇటు వచ్చాను. కారణం ఏంటంటే డీటెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు కాబట్టి యోగ మార్గంలో ప్రయాణించాలి, సాధనా క్రమం నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కొంతమంది గురువులు అనుగ్రహం లభించింది. ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయాణం మొదలుపెట్టాను అనమాట. సో నా మార్గంలో ప్రయాణంలో టెంపుల్స్ ఉంటాయి, కానీ నా అసలు గోల్, నా అసలు చేరుకోవాల్సిన ప్రదేశం ఏంటంటే అది సాధనా మార్గంలో ఉత్తమమైన సాధనా మార్గాలతో ఉత్తమమైన గురువుని దర్శించి చక్కటి సాధన ఫలాలు పొందాలనేటువంటిది నేను తెలుసుకున్నవి మీకు చూపిస్తాను అనమాట. ఇది నన్ను ఒక టెంపుల్ ఎక్స్ప్లోరర్గా కాకుండా కేవలం ఆధ్యాత్మిక ప్రయాణికుడిగా మనసులో పెట్టుకోండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ్.